గురించి కొంచెం చెప్పుకుందాం. విజ్ఞానశాస్త్ర పురోభివృద్ధి అణ్వస్త్ర పరిశోధన ఆధునిక మానవ జీవితంలో అనేక సానుకూల పరిణామాలను కలిగించడంతో పాటు మానవ మారణోహమానికి దారితీస్తున్నాయన్న ఆందోళన మానవాళిలో ముఖ్యంగా యువతరంలో చాలా పెళ్ళుబికింది. వాళ్ళు చాలా ఉత్సాహపడుతున్నారు, తహతలాడుతున్నారు. రెండో ప్రపంచ యుద్ధంలో దెబ్బతిన్న హిరోషియా, నాగసాకి పట్టణాలు విజ్ఞానశాస్త్ర విధ్వంసానికి నిరూటద్దాలుగా నిలిచాయి. సృష్టికి ప్రతి సృష్టి చేయగల మానవ మేధస్సును జగత్ ప్రపంచానికి వినియోగించడం పట్ల క్రమంగా వ్యతిరేకత వ్యక్తం మొదలెట్టారు. ఆధునిక మానవ జీవితం పారిశ్రామికీకరణ, నగరీకరణ చెందటంతో పాటు సమిష్టి కుటుంబ వ్యవస్థ భద్రలపై వ్యక్తి కుటుంబ వ్యవస్థకు దారితీసింది. మనుషుల మధ్య ఉండాల్సిన ప్రతి సున్నితమైన మానవ సంబంధాల స్థానంలో ఆర్థిక సంబంధాలకే ప్రాధాన్యత ఎక్కువ చూపించింది. స్వార్థ చింతన, సుఖాకాంక్ష, విలాసమయ జీవితం పట్ల వ్యామోహం పెరగటం వల్ల విశృంఖలత్వం, అమానుష దృక్పథం మొదలయ్యాయి. రెండో ప్రపంచ యుద్ధాలను చవిచూసిన పిదప కూడా అనేక దేశాల అధినేతలు, సామ్రాజ్యవాద దేశాధిపతులు యుద్ధాలకు స్వస్తి చెప్పకపోవడం మానేసి దేశాల మధ్య యుద్ధ వాతావరణాన్ని నెలకొల్పుతూ ప్రజల్లో అభద్రతాభావాన్ని కలిగించసాగాయి. యుద్ధాల పట్ల వైముఖ్యం, కృత్రిమ నాగరికత పట్ల నిరసనం కలిగిన యువకుల్లో కొందరు తీవ్రవాద ఆందోళనలతో ఆకర్షితులై అవుతుంటే మరికొందరు చైతన్యరహితులై యువకుల ఉన్మత్త జీవనానికి అలవాటు పడసాగారు. ఇప్పుడు ఈయన అంత అయిపోయింది చూస్తున్నాం కదా. ఈ కాలంలో ప్రపంచవ్యాప్తమైనటువంటి ఈ విపరీత పరిస్థితుల నుండి విముక్తి కావడానికి సామాజిక రంగంలోనూ సాహిత్య రంగంలోనూ యువతరం నూతన మార్గాలను అన్వేషించడం మొదలెట్టింది. ఇంకా అమెరికన్ సాహిత్యంలో 1950 నాటికి బీట్ జనరేషన్ అనే ధోరణి విశేష వ్యాప్తి చెందింది. మనస్సును మథించే అశాంతితో, సంప్రదాయం పట్ల నిరసనతో, గతం పట్ల నిరాసక్తితో, నాగరికత పట్ల వైముఖ్యతో భిట్టీకులు లేవదీసిన తిరుగుబాటే చాదస్తంగా కనబడితే దాన్ని గర్హించారు. యుద్ధం పట్ల నిరసన ప్రదర్శించారు. సాంఘిక నియమాలపై తిరుగుబాటుగా వీరు గంజాయి తాగుతూ ఉన్మాదావస్థలో ఉండటాన్ని ఇష్టపడ్డారు. సత్యం, ప్రేమ, జీవితం, అనుభవం అనే వాటిని గురించి అన్వేషణ జరుపుతూ ఉంటాం అని ప్రకటించుకున్నారు. బాహ్యాంతర ప్రవర్తనలో ఒక విధమైన విశృంఖలత్వాన్ని ప్రదర్శించే ఈ ధోరణి మొట్టమొదట అమెరికా పశ్చిమ తీర ప్రాంతమైన శాన్ ఫ్రాన్సిస్కోలో ప్రారంభమైన మొదలుపెట్టింది. క్రమంగా ఈ బీట్ రీతి